మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. सीतारामचरितमपि रम्यम् मधुर मधुर शुभ श्रवणानन्दम् इह पर सुखमूलकिदिये प्रबन्धम् परम पदमुनकु इदि सोपानम् ఎవరతడు? రావణుడా? కాదు, రావణుడు కాదు. మరి ఎవరితడు? మకరాక్షుడు. మకరాక్షుడెవరు? రావణుని సోదరుడు, సేనాపతి కరుని పుత్రుడు. కరుడా? పంచవటిలో ఉండేవాడు? అతడే. అతని మనసులో ప్రతీకార జ్వాలలు రగులుతూ ఉండవచ్చు. అరే, అతడు మన వారందరినీ తరుముతున్నాడు. ఆయనను అంగదుడు వానిని నిలువరించాడు. వాడు మహావీరుడు లక్ష్మణ. అంగదుడు ఒంటరిగా ఎదుర్కోలేడు. అటులనా? నేనే స్వయంగా వెళ్తాను. నీవెవరైనా సరే నాతో యుద్ధము చేయకుండా ముందుకు వెళ్ళలేవు. నేను మశకములతో యుద్ధము చేయుటకు రాలేదు. ఎక్కడున్నాడు మీ రాముడు? నేను కేవలం రామునితోనే యుద్ధం చేస్తాను. నా ప్రతిజ్ఞ వినండి. నేను రాముని శిరస్సును తీసుకునే వెళ్తాను. రాముని శిరస్సు కోసం వచ్చినదెవరు? ఇంత పెద్ద ప్రగల్భములు పలుకుతున్నావు. ఎవరు నీవు? నీకు నా పేరుతో పనేమున్నది? ఒక్కసారి రాముని మాత్రము నా ఎదుటకు తీసుకువచ్చి నిలబెట్టు. ఎక్కడున్నాడు నీ రాముడు? ఎవడవురా నీవు? నీకా మాత్రం తెలియదా? ఎప్పుడు శ్రీరాముడి పేరు పిలిచినా సగౌరవంగా పిలవాలి. గౌరవం సమవుజీలకే ఇవ్వబడుతుంది. అంతేకాని పిరికి పందవలే ఎక్కడో దాక్కుని ఉన్నవానికి కాదు. వెళ్ళి వానితో చెప్పు, క్షత్రియ మాత పాలు తాగిన వాడైతే వచ్చి రణభూమిలో ఎదుర్కొమ్మను. నేను వానితో యుద్ధమునకు ఉవ్విళ్ళూరుతున్నాను. ఏ ఎలుకైనా సింహం గుహ ముందు నించుని పిలవచ్చు. బయటకు రా, నాతో యుద్ధం చెయ్యని అనగానే సింహం చేతులు జోడించి దాని ఎదురుగా వచ్చి నిలవాలా? మూర్ఖ! ఏ నాలుకైతే శ్రీరాముని అగౌరవపరుస్తుందో దానికి మరల మాట్లాడే అర్హత లేదు. తక్షణమే దాన్ని ఖండించి వేయాలి. నీవొక అజ్ఞాన బాలకుని వలె తర్కించుచున్నావు. అందువలన నాకు నీపై, నీ తల్లి అశ్రువులపై అమితమైన జాలి కలుగుచున్నది. మా మాత ఒక రాక్షస మాత. మానవ స్త్రీల వలె తనకు రోధించుట తెలియదు. ఆ మాతే నాకు ఆజ్ఞ ఇచ్చినది. వెళ్ళి ఆ రాముని శిరస్సును ఖండించి నా సమక్షమునకు తెమ్మని. ఇప్పుడెలా? ఇక్కడ మేముండగా నీవు శ్రీరాముని చేరుకోవడం అసంభవం. నీ మాతను సంతృప్తి పరచాలనుకుంటే శ్రీరాముని ముఖారవింద చిత్రపటాన్ని తీసుకెళ్ళు. వారి దర్శన మాత్రంతో ఆమె ప్రసన్నురాలవుతుంది.
పసిపాపలకు చిత్రములో చందమామను ఎటుల చూపించుమో అటులనే ఆమెకు శ్రీరాముని చూపించు. లక్ష్మణ, అంగద, ఏ వీరుని సంకల్పమునైనను పరిహసించుట వీరులకు శోభనీయము కాదు. రాకుమారా అంగద, ఏ వీరుడైనను మనను యుద్ధమునకు ఆహ్వానించినప్పుడు మనము యుద్ధమునకు అంగీకరించడమే సుక్షత్రియుల యొక్క ధర్మము. వీరవరేణ్య, మేము నీ ఆహ్వానమును స్వీకరిస్తున్నాము. నీవు నా శిరమును కోరుతున్నావు. నిన్ను నీవు పరిచయం చేసుకోలేదు. ఏ అధికారముతో నీవు నా శిరమును కోరుతున్నావు? నేను రాక్షసరాజు కరుని పుత్రుడను, మకరాక్షుడను. నా అధికారము మా మాత సంకల్పము వలన వచ్చినది. నా అధికారమునకు నీ చేతులలో నా తండ్రి మరణము కూడా ఒక కారణమవుతున్నది. నా పితృదేవుడు, వీరాధి వీరుడు రాక్షసరాజు కరుడు పంచవటిలో నీతో యుద్ధము చేయుచు వీరస్వర్గం అలంకరించినాడు. వారి వధకు కారణంగా వారి హత్యకు ప్రతీకారము తీర్చుకొనుటకై నేను నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. నా మాత సంకల్పము ఏమనగా, ఏ రాముని యొక్క బాణము నా పతి శిరస్సును ఛేదించినదో అదే రాముని కపాలములో నింపిన జలములతో నా పతిదేవుని శ్రాద్ధ కర్మలు జరిపిస్తాను. నా మాత యొక్క ఈ సంకల్పమే నీతో యుద్ధము చేసి నీ శిరస్సును ఖండించు అధికారమునిచ్చినది. అవశ్యం, నేను నీ అధికారమును అంగీకరిస్తున్నాను. నీ వీరత్వమును ప్రశంసిస్తున్నాను. నీ శిరమును పణముగా పెట్టి పితృదేవుని శత్రువు శిరస్సు కొరకై రణభూమికి ఎదించింది. ఎవరి శిరస్సును పణముగా పెట్టినారో ఇప్పుడే తేలిపోతుంది. యుద్ధం కేవలం మన ఇరువురి నడుమే జరుగుతుంది. ఏ ఇతర వీరులు మన నడుమ రాకూడదు. చెప్పు, నా నిబంధన అంగీకారమేనా? అంగీకారమే. నీ అభీష్టములన్నీ నెరవేరతాయి. ఒక్క మాట నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నేడు నీ చేతిలో నాకు వీరస్వర్గము ప్రాప్తిస్తే నా ఈ శిరస్సుపై నీకే అధికారం ఉంటుంది. మరణానంతరం నా ఈ శిరస్సు నీకే దానం చేస్తాను. విభీషణ, సుగ్రీవ, అంగద, మీరందరూ నా వాగ్దానమునకు సాక్షులు. లక్ష్మణ, అగ్రజ, నా ఈ వాగ్దానమును నెరవేర్చుట నీ బాధ్యత. రఘువంశీయుల వాక్కు విలువ నీకు బాగా తెలుసు. వీరవరణ్య, మకరాక్ష, తొలి బాణమును నీవే సంధించు.
మాయ లేక తపోబలమా? ప్రభు, అతడు వాయుదేవుడైన వాయువును, వర్షదేవుడైన వరుణుని తన వశమున ఉంచుకున్నాడు. ఇదంతయు వారిచ్చిన దివ్యవరముల ప్రభావమే. తమరు వాయవ్యాస్త్రమును వరుణాస్త్రమును అనుసంధానిస్తే ఈ మాయ తొలగిపోతుంది. తమరు మాయాపతులు. ఈ మాయాపురుషులలో ఎవరు నిజమైన మకరాక్షుడో వానికి ఒక్కటే ఆనవాలు. కేవలం వాని గాయముల నుండే రక్తము స్రవిస్తుంది. మాయా మకరాక్షుల గాయము నుండి రక్తము స్రవించదు. శ్రీరామ ప్రభువుకు శ్రీరామ ప్రభువుకు శ్రీరామ ప్రభువుకు వద్దు. జేజేలు ఈ మహావీర యోధునకు పలకాలి. ఇతడి మాతృభక్తికి ప్రచండ పరాక్రమమునకు మాత సంకల్పమునకు నీ ప్రాణములనే అర్పించిన సుపుత్ర, నీకు రాముని ప్రణామము. మహారాజా సుగ్రీవ, ప్రభు, ఈ వీరుని మృతదేహమును సగౌరవముగా లంకకు పంపించండి. మరో వీరుని మరణము అపజయమేక ఖాయము, పడతి మోహమే వంశనాశనం, దూరమయే పాసం. దైత్యునికై బలిదానము, మకరాక్షుడు ఇక శూన్యము. ఇక దూరం విజయోత్సవం, శోకమే వారి పరము. వీర మకరాక్ష,
నీవు వీరుని వలె రణభూమిలో నీ ప్రాణములు వదిలి గౌరవముగా శిరస్సునెత్తుకుని పరలోకమునందున్న నీ తండ్రిని చేరుకున్నావు. కాని అవమానముతో మా శిరస్సు కృంగిపోయినది. నేడు మేము నీ పితృదేవునకు రుణగ్రస్తులమైనాము. మేము నీ మాతకు ఏమని చెప్పాలి? ఆమె తన పుత్రుని మాకప్పగించినది. మేము నిన్ను రక్షించలేకపోయాము. ఈ పాపమునకు ప్రక్షాళన చేసుకోలేము. ఈ రుణము మేము తీర్చుకోలేము. ఆజ్ఞాపించండి తండ్రి. రామ లక్ష్మణుల రక్తముతో ఆ పాపమును నేడే ప్రక్షాళన చేస్తాను. తమను రుణ విముక్తులను చేస్తాను. లేదు మేఘనాథ, ఆ రుణము మాది. దానిని మేమే తీర్చుకోవాలి. లేదంటే మా సోదరుడు కరుణకు ఎలా ముఖము చూపించగలం? ఎప్పుడైతే మా పుత్రుడు ప్రహస్తుడు మరణించాడో అప్పుడే మేము శోకతప్తులమైనాం. కానీ వాని మృతి వలన మేము లజ్జితులము కాలేదు. ఎందుకంటే అతడు నా పుత్రుడు, మా ధనమును మేము పోగొట్టుకున్నాం. తండ్రికి తన పుత్రుని జీవితముపై పూర్తి అధికారమున్నది. కానీ తన సోదరుని పుత్రుని తన హితము కొరకై బలి చేయడానికి ఎటువంటి అధికారము లేదు. వాని మృత్యువు మాపై భారమును మోపినది. అందుకని ఏ శపథమునైతే తన తల్లి కోరికను తీర్చడానికై చేసినాడో అదే రాముని కపాలములో జలమును నింపి మా సోదరుని శ్రాద్ధ కర్మలను జరిపిస్తాము. అదే శపథమును నేడు మేము తీసుకుని రణభూమికి వెళతాము. మాతో పాటు సైన్యము బయలుదేరుటకు ఆదేశమియ్యండి. క్షమించండి మహారాజా. ఇది రణనీతికి విరుద్ధం అవుతుంది. ఎంతవరకు ఒక సేనానాయకుడు లేదా ఒక మహారథి బతికుంటాడో రాజు స్వయంగా యుద్ధభూమిలో అడుగుపెట్టడం న్యాయసమ్మతం కాదు. అది రాజు యొక్క శక్తిహీనతకు నిదర్శనం అవుతుంది. అయినను సేనాపతి లేదా మహారథుని మరణం వలన రాజు పరాజితుడు కాలేడు. కానీ రాజుకి ఏదైనా జరిగితే ఆ క్షణమే ఆ దేశము పరాజితమవుతుంది మహారాజా. సేనాపతి అకంపన, నీవు సింహాసనం యొక్క దర్పమును ప్రదర్శించుకునే పదవి వ్యామోహితుడైన రాజుతోనో మాట్లాడటం లేదు. నీవు మహారథులకే మహారథి, ముల్లోకముల విజేత, మహాశౌర్యవంతుడు అయిన ఈ రావణునితో మాట్లాడుతున్నావు. మేము ఇది కూడా గమనిస్తూనే ఉన్నాం. శత్రువు సాధారణమైన యోధుడు కాడు. మన మార్గము సుగమముగా తోచుటలేదు. వారు ఈ విధముగా మన మార్గమునకు అడ్డుపడి ఒక్కొక్కరి చప్పున అంతం చేస్తూ ఉంటే మన సైన్యం యొక్క మనోబలము అనుదినము క్షీణించిపోతుంది. యజ్ఞములో ఆర్జ్యం ఆహుతి చేసినప్పుడు అగ్నిజ్వాలలు ఉవ్వెత్తున లేచినట్లుగా వారి యశస్సు మనోబలము అంతకంతకు పెరిగిపోతూ ఉంటాయి. ఇలా ఉపేక్షిస్తే ఆ జ్వాలలు వారి యజ్ఞశాల నుండి వ్యాపించి మన దేశమంతటిని భస్మం చేస్తాయి. మేము నేడే వారి యజ్ఞశాలను ధ్వంసం చేస్తాం. ఈ యుద్ధము కొనసాగుట లంకకు శ్రేయస్కరము కాదు. శత్రువును తక్షణమే అంతం చెయ్యాలి. లంకేశ్వర महाराज को 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 महाराज को లంకేశ్వర 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 महाराज को ప్రభు, లంకాధిపతి రావణుడే స్వయముగా యుద్ధమునకు వచ్చుచున్నాడు. స్వయంగా వస్తున్నాడు? ఇంత త్వరగానా? అవును ప్రభు. మకరాక్షుడు ప్రహస్తుల మరణమును అతను సహించలేకపోయాడు. వాస్తవమును వచించవలనన్న అతడు తన మనోనిబ్బరమును కోల్పోయాడు. యుద్ధమున వీరులు ఇలా విచరితులు కావడం ఉచితము కాదు. ఆ కారణముగాని అతడు తన మహాయోధులు ఎంతమంది ఉన్నా స్వయముగా తానే యుద్ధమునకు తరలి వస్తున్నాడు. ఇదే తమకు విజయ సంకేతం.
ఎవరైనా తమకు తాము వీరులమనుకుంటే రణభూమిలో నిలిచిన ఈ రావణుని యుద్ధాహ్వానమును స్వీకరించండి. ఎవరైనా సరే. రావణ, ఇక్కడ ఒకరిని మించిన ఒకరు వీరాతి వీరులున్నారు. నీవు ఎవరితో తలపడతావో నీవే నిర్ణయించుకో. సుగ్రీవా, ఆ రోజు దెబ్బలు తిని పారిపోయినావు. నేడు మా ముందు రావడానికి నీకు సిగ్గుగా లేదు? వెళ్ళు. రావణునితో యుద్ధము చేయడం నీ వల్ల కాదు. ఆ వనవాసి ఎక్కడ? రాముడు. విన్నాము అతను యుద్ధము చేయుటకు మిక్కిలి ఆకాంక్షతో ఉన్నాడని. అందుకే నేడు మేమే స్వయముగా తొలి దినమునే వచ్చినాము. ఈ యుద్ధమును కొనసాగించి మేము పొడిగించదలుచుకోలేదు. ఇందులో నీ వంటి అమాయకులు, నిర్దోషులు, తటస్థ ప్రాణులు ఎవరో ప్రేరేపించగా వచ్చి లంకపై దాడి చేయుచున్నారు. అమాయకుడా, శలభాల్లా మాడిపోతారు. నా మాట విను. వారిని బయటికి రప్పించు. దాని వలన వాని యుద్ధాభిలాష తీరుతుంది. మేము వారి దుర్మార్గానికి ప్రతిగా మరణశిక్ష విధించినట్లవుతుంది. దీని వలన లంకా నగరము వైపు కన్నెత్తి చూసే సాహసము మరలా ఎవ్వరూ చేయలేరు. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణాయ